ఈ రోజున ఈ సంవత్సరము 25 నీట్ పరీక్ష చాలా కఠినతరంగా ఉంది. తల్లిదండ్రులు బాధపడుతున్నారు, విద్యార్థులు బాధపడుతున్నారు. ఎన్ని మార్కులు వస్తాయో తెలవని పరిస్థితి. తర్వాత ఈ ప్రైవేటు విద్యా సంస్థల వాళ్ళు కీ అని విడుదల చేశారు. దాన్ని పట్టుకుని నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి, అన్ని మార్కులు వస్తున్నాయి అని తల్లిదండ్రులు నాకు సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. ఈ ప్రైవేటు విద్యా సంస్థల వాళ్ళు ఇచ్చిన కీ నమ్మశక్యము కాదు. అసలు కీ ఎన్టీఏ వాళ్ళు మే నెలాఖరులో ఇస్తారు. జూన్ 14న మార్కులు ర్యాంకులు విడుదలవుతాయి. కొంత మనకు మే నెలాఖరు నాటికి కొంత సమాచారము ఊహాగానాలు చెయ్యొచ్చు. ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు అధికారికంగా కీ విడుదల చేసినప్పుడు, ఈ కీ విడుదల చేసినప్పుడు కొన్ని ఒక ప్రశ్నకు 2-3 సమాధానాలు కరెక్ట్ సమాధానాలు ఉంటే కొన్ని ప్రశ్నలను తొలగించే అవకాశం ఉంది. కనుక ఈ ప్రైవేటు వాళ్ళు ఇచ్చిన కీని నమ్ముకుని ఇక నాకు రాదు సీట్ అని మాత్రం భావించద్దు. ఈ ప్రైవేటు విద్యా సంస్థల వాళ్ళ ఒక దుర్మార్గపు ఆలోచన ఉంది, ఒక కుట్ర ఉంది. మీకు తెలవదేమో కుట్ర ఏంటి అనొచ్చు. మీరు చూడకపోతే మీ నీట్ పరీక్షలు రాసిన మే 4వ తారీఖు వార్తాపత్రికలు ఒక్కసారి చూడండి. మనకు 2 తెలుగు రాష్ట్రాలలో ముద్రించబడే వార్తాపత్రికల నిండా ఈ విద్యా సంస్థల యొక్క ప్రకటనలు ఏంటి, మనల్ని లాంగ్ టర్మ్కి ఆకర్షించడానికి వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. నీకు సీటు రాదు, నీ మార్కులకి ఈ ర్యాంకు రాదు అని చెప్పి మన ఇంటికి ఏదో వాడు మన మీద ప్రేమ ఉన్నట్టుగా ఇంటికి వస్తారు కొంతమంది పిఆర్ఓలు, ఏజెంట్లు, బ్రోకర్లు, కన్సల్టెంట్లు. ఎవరిని రానివ్వద్దు. అట్లాగే మన నంబర్ తీసుకుంటారు, వాళ్ళు ఫోన్ చేస్తారు. రకరకాల విద్యా సంస్థలు మీకు ఎట్లాగో రాదు, మేము లాంగ్ టర్మ్ నిర్వహిస్తున్నాం, చేరండి, సీటు గ్యారంటీ, మా ఫీజు కట్టండి 2 లక్షలు కడితే సీటు గ్యారంటీ, లాంగ్ టర్మ్లో సీటు రాకపోతే మేము మీకు ఫీజు వాపసు ఇస్తామని అబద్ధాలు బుకాయించే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక అసలు లాంగ్ టర్మ్ అనేది మనం ఆలోచనే చెయ్యొద్దు, చేయకూడదు కూడా. లాంగ్ టర్మ్కి వెళ్ళి పాపం కొంతమంది విద్యార్థులు అసలు ఆల్ ఇండియా కోటాకి, ఎన్టీఆర్ యూనివర్సిటీకి, కాళోజీరావు నారాయణరావు యూనివర్సిటీకి దరఖాస్తు పెట్టుకోక సీట్లు కోల్పోయారు. వాళ్ళేమో వెళ్ళిపోయి ఆ క్లాసులో కూర్చున్నారు. తల్లిదండ్రులు అబ్బాయిని అమ్మాయిని నీట్ లాంగ్ టర్మ్లో పెట్టాం కదండి, వీళ్ళదారి వీళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరైతే మేము జూమ్ నిర్వహిస్తున్న ఈ యొక్క 8 గంటలకు హాజరైన వాళ్ళు చక్కటి మెలకువలతో తక్కువ మార్కులతో సీట్లు సంపాదించారు. అక్కడ కూర్చొని లాంగ్ టర్మ్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదువుకుంటూ సీట్లు కోల్పోయారు. కనుక మెలకువలు ఉంటాయి.